హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 32వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. మధు క్రిష్తో పాటు అందరూ షాక్ నుంచి బయటకొచ్చి పరుగున స్టేజ్ కిందికి వచ్చి మాధవి చుట్టూ చేరి అక్క, బుజ్జి, బంగారం, మాధవి అంటూ ఇలా తెలిసిన వాళ్ళ వరుసలతో పిలుస్తూ మాధవి బ్రతికే ఉందన్న నిజాన్ని జీర్ణించుకునే సమయం లేకుండానే తను మళ్ళీ అందరినీ వదిలి వెళ్ళిపోతుందా అని ఆలోచన రాగానే అక్కడ మధుతో పాటు సుమిత్ర కూడా కళ్ళు తిరిగి పడిపోతారు. రజిత అంత బాధలోనూ డాక్టర్ కావడంతో ముందు మాధవికి బ్లడ్ పోకుండా నడుముకి స్కార్ఫ్ బిగించి కట్టి తనతోనే ఉండి కొన్ని మెడిసిన్స్తో పాటు స్టెథోస్కోప్ తీసి మాధవి హార్ట్ బీట్ పల్స్ చెక్ చేస్తుంది. ఇంకా ప్రాణాలతో ఉందని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పడంతో అప్పటికే అక్కడున్న వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయడంతో నిమిషాల్లో అంబులెన్స్ గుడి దగ్గరకు రావడంతో మాధవిని కరీంని అంబులెన్స్లో ఎక్కించి వాళ్ళతో పాటు రజిత, మాధవ్, సుదర్శన్, అశోక్, రాఘవేంద్ర గారు అందరూ వెళ్తారు. సుమిత్ర మధుల ముఖంపై వాటర్ చల్లినా లేవకపోవడంతో వాళ్ళిద్దరిని చెరో కారులో పడుకోబెట్టి శ్యామ్, సుమిత్ర గారు ఉన్న కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కార్తిక్ మధు ఉన్న కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మధుతో క్రిష్, జయ, దీక్ష ఉంటే సుమిత్ర గారితో శ్రీలత, కావ్య, నవ్య, కిషోర్ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా వేరే కార్ వారి వెనకే ఫాలో అవుతారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక అందరూ క్షేమంగా ఉండాలని ఆ కృష్ణుని కోరుకోవడం తప్ప వేరే ఏమీ చేయలేక మౌనంగా ప్రార్థిస్తున్నారు. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే మాధవిని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లి వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తారు. తరుణ్ అప్పటికే హాస్పిటల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉండడంతో వాళ్ళు హాస్పిటల్కి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కరీం, మాధవి తిరిగి రావడం ఇంకా కలగానే ఉంటే అంతలోనే తను మళ్ళీ ఇలా హాస్పిటల్లో చాబ్రతుకుల మధ్య ఉండడం నరకంగా అనిపిస్తుంది. చేతి నుండి బ్లడ్ పోతున్నా పట్టించుకోకుండా మాధవి గురించి ఆలోచిస్తున్న కరీంని క్రిష్ చేయి పట్టుకుని వేరే రూమ్లోకి తీసుకెళ్లి డాక్టర్కి చెప్పి ట్రీట్మెంట్ చేయమంటాడు. కరీం క్రిష్నే చూస్తూ నేనెవరో మీకు తెలుసా అన్నాడు. క్రిష్ కరీంతో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్, ప్లీజ్ ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడంతో కరీం సైలెంట్ అయిపోతాడు. క్రిష్ డాక్టర్కి చెప్పి బయటకు వచ్చేసరికి శ్రీలత చేతిలో పర్స్ని ఓపెన్ చేసి ఎవరి ఫోటోనో చూస్తూ ఏడుస్తూ కనిపిస్తుంది. రాఘవేంద్ర గారు, నవ్య, మాధవ్, అశోక్, మధు, సుమిత్ర రూమ్స్లో ఉంటారు. లక్కీని అక్కడ ఉంచడం మంచిది కాదని జయశంకర్లకు అలవాటే కావడంతో వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు శ్యామ్. ఆ చిన్ని మనసుకి మధు సృహ లేకుండా పడిపోయి ఉండడం చూసిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. కిషోర్, కావ్యాలు కూడా హాస్పిటల్కి వచ్చి వాళ్ళని చూసి మహి కూడా వాళ్ళతో హాస్పిటల్లో ఉండడంతో మనోరమ, కావ్య, మహిళను డ్రైవర్తో ఇంటికి పంపించేస్తారు. హాస్పిటల్లో అంతమంది ఉండడం కూడా మిగిలిన పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందని, ఇంతలో కరీంకి ఎక్కువ బ్లీడింగ్ అవడం వల్ల అతనికి బ్లడ్ ఎక్కించడానికి అతనికి రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో బ్లడ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా క్రిష్ నాది అదే గ్రూప్ నేనిస్తాను అంటే శ్రీలత గారు మధ్యలో కలుగజేసుకుని వద్దు నాన్న, 4 days బ్యాకే నువ్వు ఎమర్జెన్సీ అని బ్లడ్ డొనేట్ చేసావు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం మంచిది కాదు అంటూ వారిస్తూ ఉంటే అమ్మా అతని ప్రాణాలను చూస్తూ చూస్తూ నేను బలి చేయలేనమ్మా అంటుంటే నువ్వు ఇవ్వద్దన్నాను కానీ తన్ని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదని సూటిగా చూస్తూ అంటారు. నర్స్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, పదండి నేను బ్లడ్ ఇస్తాను అంటూ శ్రీలత ఇంకా ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. క్రిష్ అక్కడే చైర్లో కూలబడిపోయి నాన్న అమ్మ ఏమంటుంది నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతాడు. సుదర్శన్ గారు కూడా క్రిష్ పక్కన కూర్చుని మీ పిన్ని సౌమ్య సౌమ్య క్రిష్ మీ మామ్ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే క్రిష్ అతని కరీం జోబిలో ఉన్న పర్సును చూస్తాడు. ఇంతకుముందు శ్రీలత కూడా ఆ పర్సన్ చూస్తే షాక్ అయి పడిపోతుంది. మీ మామ్ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది కదా నీతో తన గురించి అంటే మామ్కి పిన్ని పర్స్ ఎలా డాడ్, మామ్కి పిన్ని ఎక్కడుందో తెలిసిందా అని ఆశ్చర్యంగా అడిగేసరికి లేదు క్రిష్, ఈ పర్స్ కరీం దంట, అంబులెన్స్లో పడిపోతే రజిత గారు తెచ్చిచ్చారు. ఓపెన్ చేసి చూసేసరికి సౌమ్య ఫోటోతో పాటు ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ అని రాసి ఉందంట. సౌమ్యతో పాటు తన హస్బెండ్ అంటే మీ బాబాయ్ వాళ్ళిద్దరి ఫోటోతో చిన్న అబ్బాయి మేబీ కరీం అయ్యే ఉంటాడు. అందుకే ఆ ఫోటో చూడంగానే మీ మామకు అర్థమైంది కరీం తన చెల్లెలు కొడుకని. ఇంతకాలంగా ఎవరి కోసమైతే వెతుకుతూ ఎదురు చూస్తూ ఉందో వాళ్ళు ఈ లోకంలో లేరని అర్థమై తన బాధనంతా కన్నీల రూపంలో బయటికి పంపించింది. ఇంతకు ముందే ఒక నిర్ణయానికి కూడా వచ్చింది, అది కరీం కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమని మా ద్వారా పంచాలని. ఇదంతా నమ్మలేకపోతున్నాను డాడ్, కొంచెంసేపు సైలెంట్గా ఉండి ఎస్ డాడ్ మీరు చెప్పినట్లే చేద్దాం, అలా అయితే అందరం కలిసి సంతోషంగా ఒకే చోట ఉండొచ్చు అని చెప్పి సరే డాడ్ నేను వెళ్ళి మధుని చూసేస్తాను అంటాడు. మధుకు అప్పుడే స్లో వస్తుంది. కళ్ళు నెమ్మదిగా తెరిచేసరికి ఎదురుగా క్రిష్ ఉండడంతో కన్నీళ్లతో చూస్తూ శ్రీ అక్క అక్కకి ఎలా ఉంది, తనకేం కాలేదు కదా అంటుంది. ఫస్ట్ నువ్వు ప్రెషర్ తీసుకోకుండా ఉండాలి మధు,
వదనికేం కాదు, తనకి ఆపరేషన్ చేస్తున్నారు, నువ్వు టెన్షన్ పడకు అని తల నిమురుతూ శ్రీ అక్క బ్రతికే ఉంది అని సంతోషంగా చెప్తుంది మధు. మీ బావ ఎవరో తెలుసా? మధు ఆ ప్రశ్నకి అయోమయంగా చూస్తూ ఉంటే క్రిష్ నవ్వుతూ ఓ, నీకు ముందే తెలుసు కదా మీ బావ. బట్ నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే కరీం నాకు అన్నయ్య. మధు ఆశ్చర్యం లేకుండా నాకు బావ అయితే నీకు అన్నయ్య కదా అవుతారు శ్రీ. క్రిష్ నవ్వుతూ కరెక్టే మధు, బట్ కరీం నీ సైడ్ రిలేషన్ మాత్రమే కాదు, నాకు స్వయాన పిన్ని కొడుకు అని చెప్తున్నాను. నాకు ఈ విషయం ఇంతకుముందే తెలిసింది. మా మామ్ సిస్టర్ వాళ్ళ సిస్టర్ సౌమ్య, సౌమ్య పిన్ని కరీం మదర్. మధుకి అంత అర్థమయ్యి కానట్టు ఉంటే నాకు అర్థం కాలేదు శ్రీ, అర్థమయ్యేలా చెప్పు అంటుంది. తర్వాత తనకి వాళ్ళ పిన్ని బాబాయిల స్టోరీ అంతా వివరిస్తాడు. మా పిన్ని కూడా బాబాయ్ అంటే సలీంని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత తాను ఎక్కడుందో ఎంత వెతికినా దొరకలేదని మామ నాతో చెప్పి బాధపడుతూ ఉండేది అంటాడు. అప్పుడే మాధవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ బయటికి రావడంతో ఇంకో గంటలో తనకు స్పృహ వస్తుందని బయటున్న క్రిష్తో చెప్పేసరికి మాధవి కరీంల హెల్త్ కండిషన్ గురించి వివరంగా తెలుసుకోవాలని డాక్టర్తో పాటు తన రూమ్లోకి వెళ్తాడు. దీక్ష, ఆకాష్ ఇద్దరు మధుకు స్పృహ వచ్చిన తర్వాత మాధవి కరీంలో కూడా ప్రమాదం లేదని తెలుసుకుని మధు కృష్ణకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ పెళ్లికి కరెక్ట్గా 4 రోజులే ఉండడంతో ఇంకా వెళ్ళక తప్పలేదు. మధుని ఈ పరిస్థితుల్లో పెళ్లికి రమ్మని చెప్పడం కూడా కరెక్ట్ కాదని వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది గంటల్లో మాధవి కూడా స్పృహ రావడంతో తనకి జరిగిందంతా చెప్పి కరీంను కూడా మాధవికి చూపించాలని తీసుకెళ్తారు. మాధవి కూడా కళ్ళల్లో నీళ్లు తిరగడంతో రజిత తనని తాను కంట్రోల్ చేసుకుని మాధవి కళ్ళు తుడిచి ఇక నుండి నీకన్నీ మంచి రోజులే బుజ్జి, నువ్వు భయపడినట్టు ఏమీ లేదు, నీ వాళ్ళంతా నీ కోసం ఎంతగా తప్పిస్తున్నారో నా కళ్ళారా చూశాను, సరే రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. కరీం మాధవిని చూడాలని చేతికున్న డ్రిప్స్ తీసేసి బెడ్ మీద నుంచి లేవబోతుంటే శ్రీలత కరీంని ఆపి ఒక్క నిమిషం వెయిట్ చేయనాన్నా అని ప్రేమగా చెప్పడంతో చిన్నప్పుడు తన తల్లి తనతో కూడా ఇంత ప్రేమగా మాట్లాడడం గుర్తుకొచ్చి బుద్ధిగా తలూపుతూ మిమ్మల్ని చూస్తుంటే మా మమ్మీ గుర్తుకొస్తుందా ఆంటీ అని చెప్తాడు. శ్రీలత నిజం చెప్పాలని ఉన్నా ఇక్కడ చెప్పడం మంచిది కాదని సైలెంట్గా ఉండిపోతుంది. శ్రీ వెళ్ళి వీల్ చైర్ తీసుకొని రాగానే కాంపౌండర్ తీసుకుని వెళ్ళి వీల్ చైర్ తేవడంతో జాగ్రత్తగా చేయి కదలకుండా కూర్చోబెట్టి మాధవి ఉన్న రూమ్కి తీసుకెళ్తారు. మాధవి దగ్గర వదిలి అందరూ బయటకు వచ్చేస్తారు. మాధవి ఏకదాటిగా కరీంని చూస్తూ ఏడుస్తుంటే కరీం ఇంకో చేత్తో మాధవి కన్నీరు తుడిచి ఇప్పటి వరకు మనం పడిన కష్టాలు చాలా బుజ్జి, ఇక నుండి మనం సంతోషంగా ఉందాం అనగానే తలూపుతూ చిన్నగా నవ్వుతూ ఇదంతా కలలా ఉంది కరీం అంటూ బాధపడుతూ ఉంటుంది. అలా హాస్పిటల్లో రాఘవేంద్ర, సుమిత్ర, సుదర్శన్, శ్రీలత, తరుణ్, రజిత తప్ప మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. క్రిష్, మధుల పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఎవరింటికి వాళ్ళని వెళ్ళమని, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళమని మరీ చెప్పి పంపిస్తారు. అప్పటికే టైం 12 దాటడంతో ఉదయం నుంచి పెళ్లి హడావిల్లో రెస్ట్ లేక నీరసంగా కనిపిస్తున్న వాళ్ళని చూసి తరుణ్ హాస్పిటల్లోనే 2 రూమ్స్ బుక్ చేసి మాధవి కరీంలకు తోడుగా నేనుంటానని చెప్పి నలుగురిని వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో సరే అని చెప్పి నలుగురు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటారు. వెంకటేశ్వర్ నేర చరిత్ర గురించి కరుణ బయటపెట్టిన ఒక్కో సాక్ష్యం ఒక్కో ఆయుధంగా ఉపయోగపడింది తరుణ్కి. అందుకే కరుణని సేఫ్ ప్లేస్లో ఉంచాడు. ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తీసుకుని వెళ్లాలని ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుంటే చిన్నగా తలనొప్పి మొదలైంది తరుణ్కి. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. రాత్రి ఆలస్యం అవడంతో ఉదయం 7 గంటలకే మెలకు వచ్చిన రాఘవేంద్ర, సుదర్శన్ దంపతులు ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసరికి తరుణ్ రవి కరీంలతో మాట్లాడుతూ ఉంటాడు. తరుణ్ దగ్గరకు వచ్చి మా కోసం చాలా శ్రమ తీసుకున్నావు తరుణ్, నువ్వు ఇంటికెళ్ళు, మేముంటామని సుదర్శన్ గారు చెప్పేసరికి మీరు అలా మాట్లాడద్దండి అంకుల్, ఒక రకంగా మాధవి గారు ఈ పరిస్థితిలో ఉండడానికి నేను కూడా ఒక కారణం అనగాని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి తరుణ్ నువ్వు అనేది? అవును అంకుల్, నిన్న మాధవి గారు లేకపోతే అసలు మనం ఎవ్వరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది. మీకు తెలిసింది మాధవి గారిని షూట్ చేయడం ఒకటే అంకుల్, కానీ దానికంటే ముందే మండపంలో ఉన్న అందరినీ ఒకేసారి చంపడానికి బాంబ్ ఫిక్స్ చేశారు. మాధవి గారికి ఆ విషయం తెలియగానే నాతో చెప్పడంతో నేను వెళ్ళి ఆ బాంబ్ డీయాక్టివేట్ చేసి వచ్చేసరికి మాధవి గారిని షూట్ చేసేశారు అని చెప్పి సారీ అంకుల్, నేను నా డ్యూటీ సరిగా చేయలేకపోయానని ఫీల్ అవుతాడు. నువ్వు బాధపడుకుతారు, నువ్వు సెక్యూరిటీని ఎంత టైట్ చేసావో నాకు తెలుసు, అది విధిరాత, మనం తప్పించలేం, నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు అని రాఘవేంద్ర గారు చెప్తారు. కరీంకి మెడిసిన్స్ రాసిచ్చి ఇవి డైలీ వేసుకోవాలి, అప్పుడే గాయం నయమవుతుందని డాక్టర్ చెప్పడంతో సరే అని మెడిసిన్ తీసుకుని వస్తాడు తరుణ్. మాధవిని కూడా చెక్ చేసి తనకి ఏ ప్రాబ్లం లేదని రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను, మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. ఇక 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి ఉంచిన తర్వాత పంపిస్తామని కానీ వద్దు డాక్టర్,
నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా భార్యని మా ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పడంతో అందరూ కరీం వైపే చూస్తారు. ఇంతలో రాఘవేంద్ర గారు కలహు చేసుకుని, మీరిద్దరూ కూడా మీకు నయమయ్యే వరకు మాతోనే ఉంటున్నారు కూడా అని ఒకంతగా బాధగా చెప్పి కరీం చేతులు పట్టుకుని, అల్లుడు గారు, ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు, కానీ అప్పుడు నాకు నచ్చదని తెలిసి మిమ్మల్ని ప్రేమించి తప్పు చేసిందని, ఆ విషయం నా దగ్గర దాచి సరాసరి పెళ్లి చేసుకుని వచ్చిందని బాధ ఉక్రోషంలో నోటుకొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నన్ను క్షమించండి అని చేతులు పట్టుకుని, గడిచిపోయిన కాలాన్ని నేను వెనక్కి తీసుకురాలేను. మీకంటే ఎక్కువగా మాధవిని తలుచుకుని మేమెంత నరకం అనుభవించామో మీకు తెలియదు. ఒక కూతురు పెళ్లి చేసుకుని దూరం అయితే ఇంకో కూతురు ఒక నిందని మోస్తూ ఇన్ని రోజులు మాకు దూరమైంది. ఇప్పుడిప్పుడే మా జీవితాల్లో సంతోషం మొదలైందని అనుకుంటున్న సమయంలో లేదు అనుకున్న మాధవి మా కళ్ళ ముందు కనిపించగానే నిజమా కళ అనే అయోమయంలో ఉండంగానే తనకిలా అని చెప్పడానికి మాట రాక అప్పటి వరకు అణుచుకున్న కన్నీళ్లను అల్లుడి ముందు బయటపెడతాడు. కరీం రాఘవేంద్ర గారి మాటల ద్వారా ఆయనలో మార్పు నిజమేనని గ్రహించి, అంకుల్ ప్లీజ్ ఏడవద్దు, మాధవికి ఏం కాలేదు. తను ఇలా అవ్వడానికి కారణమైన ఏ ఒక్కరిని అంత సులభంగా వదలను అని చెప్పి, ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని రాఘవేంద్ర గారిని చైర్లో కూర్చోబెట్టి వాటర్ అందిస్తాడు తాగమని చెప్పి. ఆ తర్వాత 2 రోజులు ఆగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తారు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న వాళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళి రూమ్లో పడుకోమని చెప్తారు. మాధవిని కరీంని కూడా మాధవితోనే ఉంటానని చెప్పడంతో అందరూ బయటకు వచ్చేస్తుంటే మాధవి మధు చేయి పట్టుకొని ఆపి, మధు, లక్కీ ఎక్కడున్నాడో ఒకసారి తీసుకొని రావా, వారిని చూడాలని ఉంది అని చెప్పడంతో మధు కూడా ఇప్పుడే వస్తానక్క అని పైకి వెళ్ళి తన గదిలో బొమ్మలతో ఆడుకుంటున్న లక్కీని ఎత్తుకుని ముద్దు చేస్తూ, రే కన్నయ్య, ఈ రోజు నుండి నీకు 2 అమ్మలు నాన్న, ఒకరు పెంచిన తల్లి అయితే ఇంకొకరు కన్న తల్లి నాన్న అని మాట్లాడుతూ మెట్లు దిగి మాధవి దగ్గరికి తీసుకెళ్లి అక్క అని పిలుస్తూ పక్కన కూర్చుంటుంది. మాధవి కళ్ళు లక్కీని చూడగానే చెమర్చడంతో లక్కీ ముఖాన్ని చేత్తో తరుముతూ ముఖమంతా ముద్దులు పెడుతూ, నా కన్నయ్య, ఈ తల్లి ఎంత దురదృష్టవంతురాలో కదరా, కన్న బిడ్డని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నాన్ని ఏడుపు ఉధృతం అవుతుంటే కరీం పరిస్థితి ఇంతకు భిన్నంగా లేదు. మాధవి కనీసం పుట్టిన బిడ్డనైనా చూసింది కొన్ని క్షణాలైనా, కానీ కరీం తన బిడ్డను చూడటం ఇదే మొదటిసారి. ఇద్దరికీ ఉద్వేగంతో కన్నీళ్లు ఆగరంటూ ఉబికి వస్తుంటాయి. మధు ఇద్దరికి ధైర్యం చెప్తూ, మీరు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు అక్క, బావా మీరు కూడా ఏంటి, అక్కకి ధైర్యం చెప్పాల్సింది పోయి అంటూ సముదాయిస్తూ లక్కీని వాళ్ళకి అప్పగించి తను బయటకు వచ్చేస్తుంది. అలా ఆ రోజు అందరి సంతోషంతో గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వెంకటేశ్వర్ వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పడంతో క్రిష్ కరీం కోర్టుకెళ్తారు. అక్కడ వాళ్ళని చూడగానే వాళ్ళ మీద దాడి చేయడానికి రావడంతో పోలీసులు బంధించి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. జడ్జి గారు రావడంతో వాదనలు మొదలవుతాయి. కరుణ గారు కూడా కోర్టుకు రావడంతో వెంకటేశ్వర్ జతీష్ని తన భర్తను ఎంత క్రూరంగా తన కళ్ళ ముందో చంపారో చెప్తూ, అంతేకాకుండా తన ఇష్టం లేకుండా తనని శారీరకంగా అనుభవించి నరకం చూపించాడని చెప్పి ఇల్లీగల్ బిజినెస్ల గురించి వీడియోలు సాక్ష్యాలుగా చూపించి తనకి తగిన శిక్ష విధించి తనకి న్యాయం కలిగించమని వేడుకుంటుంది. కరీం, క్రిష్ ఇద్దరు కూడా వారి ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళకి తగిన శిక్ష విధించమని కోర్టుకి విన్నపించుకుని తమ ప్లేసుల్లో కూర్చుంటారు. సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత మీ తరపున ఏమైనా చెప్పాలా అని వెంకటేశ్వర వాళ్ళని చూస్తూ అడుగుతారు. అప్పుడే తరుణ్ స్టేషన్లో వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని బయటపెట్టిన వీడియోతో పాటు గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్, మహమ్మద్ వెంకటేశ్వర్ గన్తో షూట్ చేయడం, అంతకంటే ముందు బాంబ్ ఫిక్స్ చేయడం కూడా వాళ్ళ ప్లాన్ అని క్లియర్గా ఉండడంతో వాయిదా వేయకుండా తీర్పు చెప్పారు. వెంకటేశ్వర్ కంపెనీలన్నీ సీజ్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తారు పోలీసులకి. బిజినెస్ ముసుగులో జరిగేదంతా ఇల్లీగల్ బిజినెస్ కావడంతో ఒక మహిళను తన అంగీకారం లేకుండా తను బలవంతం చేసినందుకు, ఇంతమంది ప్రాణాలు రాజకీయ పదవి ముసుగులో ఉండి తీసినందుకు, పేరు ప్రవృత్తి కలిగిన మహమ్మద్ని ప్రోత్సహించినందుకు, వీటన్నిటికీ వెంకటేశ్వర్, జతీష్, మహమ్మద్ అని ఈ ముగ్గురికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జడ్జి గారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ముగ్గురిని తీసుకుని వెళ్ళి సెంట్రల్ జైల్లో పడేస్తారు. వాళ్ళకు కూడా మామూలు ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. క్రిష్, కరీం, తరుణ్ ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళ ముగ్గురికి శిక్ష పడిందని. కరుణ గారు కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భర్త ఆత్మకి శాంతి కలిగిందని. ఇన్నేళ్ల నరకానికి విముక్తి దొరికింది, అది చాలు నాకు, ఆ దుర్మార్గుడి పేరు కూడా వినిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని అనగానే, మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా అంటాడు క్రిష్ కరుణని. లేదండి, చెన్నైలో మా మదర్ ఉంటారు, ఈ రాక్షసుడి వల్ల ఇన్నేళ్ళు దూరంగా ఉన్నాను, ఇప్పుడు అమ్మను తీసుకుని వేరే ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకుంటాను అంటాడు. క్రిష్ కాసేపు ఆలోచించి, మీకు ఇబ్బంది లేకపోతే బెంగళూరులో మా బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ జాబ్ చేయొచ్చు, నేను రికమెండ్ చేస్తాను అంటాడు. ఆవిడ నవ్వుతూ, మీరు నా మీద సానుభూతి చూపించదు క్రిష్ గారు, నా కాంటాక్ట్ మీకు ఇస్తాను, మళ్ళీ ఈ కేసులో అవసరమైతే చెప్పండి వస్తాను అంటుంది.
ఆ తర్వాత క్రిష్ కరీం ఇద్దరు ఇంటికెళ్లేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. మధు క్రిష్ని చూసి బయటకొచ్చి శ్రీ అని కాని కారు దిగి మధు ముందు నిలబడి ఏమైంది మధు అని అడుగుతాడు. ఈ రోజు దీక్ష ఆకర్షణ పెళ్లి. మనల్ని రమ్మని చెప్పింది కానీ మనం ఉన్న సిచ్యువేషన్లో గుర్తులేదు. బట్ మ్యారేజ్ నైట్ కాబట్టి మనం 1 అవర్ ముందే వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేకాదు నేనుంటే తప్ప పెళ్లి చేసుకుని ఆకర్షతో చెప్పి పెళ్లి వాయిదా పడేలా చేసింది. సరే సరే ఈవినింగ్ 6కి రెడీ అయి ఉండు వెళ్దాం అనడంతో ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయి కూడా హక్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది. క్రిష్ షాక్ నుంచి తేరుకునే లోపే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 5:30కి మధు శారీలో మ్యాచింగ్ జ్యువెలరీతో సింపుల్గా రెడీ అయ్యి లక్కీని కూడా రెడీ చేసి క్రిష్ కోసం ఎదురు చూస్తుంటుంది. మాధవి లక్కీతో ఇబ్బంది అవుతుంది మధు. మేం చూసుకుంటాం కదా, నువ్వు మరిది గారు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ హ్యాపీగా గడిపిరండి అంటుంది. మధు ఒంటిపై నగల కన్నా మెడలో పచ్చని పసుపుతాడు ఎక్కువ అందాన్ని తెచ్చింది. మధు లక్కీని ముద్దు పెట్టుకుని వీడు నాతో ఉంటే చాలక్క, మేమిద్దరం సంతోషంగా ఉంటాం వీడితో అని క్రిష్ కాల్ చేయడంతో సరే శ్రీ వచ్చారు అనుకుంటూ కాల్ చేస్తున్నారు. బాయ్ అక్క, బాయ్ అమ్మ, లేట్ అవుతుంది రావడానికి, సరేనా అని చెప్పి బయటకు వచ్చేసరికి క్రిష్ కూడా మధుకి మ్యాచింగ్ డ్రెస్లో వస్తాడనమాట. లక్కీ, మధు, క్రిష్ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళగానే సుధాకర్, సురేఖ వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషంగా వచ్చి మీరు వస్తారని అనుకోలేదు క్రిష్, దీక్షకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్నటి నుంచి దాని ముఖంలో పెళ్లి జరుగుతుందన్న సంతోషం కనిపించడం లేదు, నీ గురించి ఆలోచిస్తుంది అనిపించింది మధు. అందుకే మేం కూడా మీరున్న సిచ్యువేషన్లో రమ్మని బలవంతం చేస్తే బాగోదని ఆగిపోయాం. ఇందులో మధు లక్కీని క్రిష్కి ఇచ్చేసి పరుగున వెళ్ళి దీక్ష ముందు నిలబడి దీక్ష అని పిలవగానే అప్పుడు కూడా మధు వస్తే బాగుండని ఆలోచిస్తున్న దీక్షకి ఎదురుగా మధుని చూడగానే ఒక్క ఉదిటిన పైకి లేచి మధు అంటూ వెళ్ళి హత్తుకుంటుంది. మధు వెనకే వచ్చిన వాళ్ళంతా దీక్ష ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వు చూడడంతో నువ్వు రావడం వల్లే మధు ఇదంతా అంటారు. అలా మధు తన పక్కనుందన్న సంతోషంతో దీక్ష ముఖంలో పెళ్లి కళతో పాటు మధు వచ్చినందుకు కలిసిన సంతోషం ఎక్కువగా ఉంటుంది. అలా పెళ్లిలో జీలకర్ర బెల్లం దగ్గర నుంచి అరుంధతి నక్షత్రం వరకు అన్నీ చాలా బాగా జరుగుతాయి. మధు తన పెళ్లిలో మిస్ అయిన రిచువల్స్ అన్ని దీక్ష పెళ్లిలో దగ్గరుండి చేయించి తనే చేసిందంత సంతోషాన్ని పొందుతుంది. అందరూ దీక్షని ఆకాష్తో అత్తవారింటికి పంపి బంధువులంతా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. మధు వాళ్ళు కూడా సుధాకర్ వాళ్ళతో చెప్పి లక్కీని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత పంతులు గారు పిలిపించి వాళ్ళకి ముహూర్తం పెట్టించాలని మంచి రోజు చూసుకొని పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తారు. నెక్స్ట్ డే మధు వాళ్ళ ఇంటికి వెళ్లే రోజు కావడంతో క్రిష్, మధు, నవ్యాలతో పాటు క్రిష్ ఫ్యామిలీ అంతా వెళ్తారు. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ అవడంతో మధు వాళ్ళు వెళ్లేసరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేస్తారు. ముహూర్తం 8 గంటలు కావడంతో మధు, క్రిష్లకి త్వరగా డిన్నర్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు తిన్న తర్వాత మధు, నవ్య, దీక్ష, మానస, కావ్య, మాధవి కలిసి రూమ్లోకి తీసుకుని వెళ్తే క్రిష్ని కరీం, మాధవ్, తరుణ్, శ్యామ్, ఆకాష్, కిషోర్ వేరే రూమ్లోకి తీసుకుని వెళ్తారు. వారిద్దరిని రెడీ చేసి క్రిష్ని ముందుగా రూమ్లోకి పంపించి అల్లరిగా ఆల్ ది బెస్ట్ బాస్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. మధుని కూడా రెడీ చేసి పర్ఫెక్ట్ అని అందరూ అనగానే మధు సిగ్గుతో తలదించుకొని నవ్వుతూ రూమ్లోకి అడుగు పెడుతుంది. మధు డోర్ దగ్గర ఆగిపోవడంతో క్రిష్ మధుని మెస్మరైజింగ్గా చూస్తూ మధు చేతిలోని పాల గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి మధుని నడిపిస్తూ బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని మధు పాలు అని గ్లాస్ తీసుకునేసరికి మధు బిడియంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. క్రిష్ మధు టెన్షన్ పడుతుందని అర్థమై మధుతో కాసేపు వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతూ మధులో టెన్షన్ పోయి ఫ్రీగా మూవ్ అయ్యేలా చేస్తాడు. అలా కొద్దిసేపటికి మధు క్రిష్తో నార్మల్గా ఉంటుంది. తనకిప్పుడు ఎటువంటి భయం లేదని అర్థమయ్యాక క్రిష్ వైపు చూస్తుంది. ఇద్దరికీ కొత్త అనుభవం. వారి ప్రేమను ఒకరికి ఒకరికి పంచుకుంటూ ఆ రాత్రిని కరిగించేస్తారు. వారి ప్రేమకి మనసులతో పాటు శరీరాలు కూడా అలసిపోయి ఒకరి కౌగిల్లో ఒకరు ఆదమరిచి నిద్రపోతుంటారు. అలా 3 నెలలు సంతోషంగా గడిచిపోతాయి. కావ్య కూడా ఇంజెక్షన్ వల్ల క్యూర్ అయిపోవడంతో తన విషయంలో కూడా ఎవరికి బెంగ ఉండదు. ఒకరోజు మధు భోజనం చేస్తుండగా సడన్ గా కడుపులో తిప్పినట్టుగా ఉంటే వాష్ బేసిన్ దగ్గరకు వచ్చి వామిటింగ్ చేసుకుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుని నీరసంగా ఉండడంతో సోఫాలో కూర్చుంటే వెనకే వచ్చిన కావ్య, శ్రీలత ఏమైంది మధు, ఒంట్లో బాగోలేదా అనేసరికి తెలియదత్తయ్య, ఉదయం నుంచి నీరసంగా ఉంది అని చెప్పడంతో డాక్టర్కి కాల్ చేస్తారు. డాక్టర్ వచ్చి మధుని చెక్ చేసి గుడ్ న్యూస్ శ్రీలత గారు, మీ కోడలు కన్సీవ్ అయిందని చెప్పి రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు విషయం తెలిసిన క్రిష్ హడావిడిగా ఇంటికి వస్తాడు. మధుకి ఏమైందని కంగారులో శ్రీలత గారు, కావ్య అక్కడి నుంచి విషయం చెప్పి వెళ్ళిపోతారు. మధుని ఎత్తుకుని వాళ్ళ రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోవచ్చేటి మధు ఒడిలో తల పెట్టుకుని
మన ప్రేమకి ప్రతిరూపం మన కళ్ళ ముందుకు రాబోతుందంటే ఆ మాత్రం సంతోషంగా ఉండదా అని చెప్పి మధు చీరని పక్కకి తప్పించి పొట్టపై ముద్దు పెట్టుకుంటాడు. హలో సార్, ఇక మీదట మీ ఆటలు సాగవు, జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అనడంతో క్రిష్ అమాయకంగా ఫేస్ పెట్టి అందుకే ఈరోజు నాది బంగారం అని మధుని సున్నితంగా ఆక్రమించుకుని తన ప్రేమను తెలియజేస్తాడు. మధు క్రిష్ ప్రేమలోకంలో మర్చిపోతుంది. శ్రీలత గారు సంతోషంగా అందరికీ కాల్ చేసి చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మధు క్రిష్ల లైఫ్ సంతోషంగా సాగిపోతుంది. తమకు పుట్టబోయే బిడ్డలు ఆలోచనలతో. కష్టం వచ్చిందని కృంగిపోవడం కంటే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తే ఆ కష్టకాలం తర్వాత వచ్చేది అంతా మంచి కాలమే కదా. మరి ఈ కథ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.